Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 16. ముందుగా తెలుగు వాక్యాలను చక్కగా అర్థం చేసుకోండి. మోహన్ ప్రారంభించాడు. మోహన్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. మోహన్ ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాడు. మోహన్ ఒక కొత్త వ్యాపారాన్ని అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించాడు. మోహన్ ఒక కొత్త వ్యాపారాన్ని తన ఇంట్లోనే అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించాడు. మోహన్ ఒక కొత్త వ్యాపారాన్ని తన సొంత ఇంట్లోనే అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించాడు. చూశారుగా ఫ్రెండ్స్, ఈ తెలుగు వాక్యాలను చక్కగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. మోహన్ ప్రారంభించాడు. స్టార్టెడ్, ప్రారంభించాడు కాబట్టి మోహన్ స్టార్టెడ్. మోహను వ్యాపారాన్ని ప్రారంభించాడు. వ్యాపారం అంటే బిజినెస్. మోహన్ స్టార్టెడ్ ఏ బిజినెస్. మోహన్ ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాడు. మోహన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. కొత్త వ్యాపారం, న్యూ బిజినెస్. మోహన్ ఒక కొత్త వ్యాపారాన్ని అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించాడు. మోహన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ లెస్ క్యాపిటల్. తక్కువ పెట్టుబడి అంటే లెస్ క్యాపిటల్. మోహన్ ఒక కొత్త వ్యాపారాన్ని అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించాడు కాబట్టి మోహన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ లెస్ క్యాపిటల్. మోహన్ ఒక కొత్త వ్యాపారాన్ని తన ఇంట్లోనే, ఎక్కడ? తన ఇంట్లోనే అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించాడు. మోహన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ లెస్ క్యాపిటల్ ఇన్ హిజ్ హౌస్. ఇన్ హిజ్ హౌస్ అంటే తన ఇంట్లోనే అతి తక్కువ పెట్టుబడితో ఒక కొత్త వ్యాపారాన్ని మోహన్ ప్రారంభించాడు అని దీని అర్థం. మోహన్ ఒక కొత్త వ్యాపారాన్ని తన ఇంట్లోనే అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించాడు. మోహన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ లెస్ క్యాపిటల్ ఇన్ హిజ్ హౌస్. మోహన్ ఒక కొత్త వ్యాపారాన్ని తన సొంత ఇంట్లోనే అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించాడు. మోహన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ లెస్ క్యాపిటల్ ఇన్ హిజ్ ఓన్ హౌస్. ఓన్ హౌస్ అంటే సొంత ఇంట్లోనే. ఇన్ హిజ్ ఓన్ హౌస్. మోహన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ లెస్ క్యాపిటల్ ఇన్ హిజ్ ఓన్ హౌస్. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇప్పుడు మరొకసారి చూడండి. మోహన్ ప్రారంభించాడు. మోహన్ స్టార్టెడ్. ఏం ప్రారంభించాడు? వ్యాపారాన్ని ప్రారంభించాడు. మోహన్ స్టార్టెడ్ ఏ బిజినెస్. ఏ బిజినెస్. ఎలాంటి వ్యాపారం అది? ఒక కొత్త వ్యాపారాన్ని. మోహన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. మోహన్ ఒక కొత్త వ్యాపారాన్ని అతి తక్కువ పెట్టుబడితో, ఎలాగా? అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించాడు. మోహన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ లెస్ క్యాపిటల్. మోహన్ ఒక కొత్త వ్యాపారాన్ని తన ఇంట్లోనే అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించాడు. మోహన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ లెస్ క్యాపిటల్ ఇన్ హిజ్ హౌస్. మోహన్ ఒక కొత్త వ్యాపారాన్ని తన సొంత ఇంట్లోనే అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించాడు. మోహన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ లెస్ క్యాపిటల్ ఇన్ హిజ్ ఓన్ హౌస్. సో చూశారు కదా ఫ్రెండ్స్? ఇలాగే మీరు కూడా ఒక కొత్త వాక్యం తీసుకోండి. మధ్యలో మీకు నచ్చినటువంటి పదాలను జోడిస్తూ, పెరిగిస్తూ ఒక కొత్త వాక్యాన్ని, పెద్ద వాక్యాన్ని క్రియేట్ చేయండి సొంతంగా. ఎవరైతే అలా చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడడానికి, పెద్ద పెద్ద వాక్యాలు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఎనీహౌ, ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. ప్లీజ్ ప్రాక్టీస్. బాయ్.